ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృప వలన మరో పర్యాయం మనమిలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుకు గాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనం ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమె నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండం 25వ అధ్యాయం 23వ వచనం. 2 జనపదములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగునెను. దేవునికి స్తోత్రం. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనలను బలపరచునుగాక. తండ్రి దేవ స్తోత్రాలు. వాక్కు చేత మాతో మాట్లాడి దర్శించి బలపరిచి పరిశుద్ధపరచండి. రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసు నామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? గడిచిన దినాన రెబెకా మరి తాను శోధించబడినప్పుడు లేక సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు దేవుని సన్నిధిని ప్రార్థించి జవాబును పొందినని మనం చూసాం. అయితే ఈరోజు దేవుడు ఆమెకిచ్చిన జవాబులో నుండి ఒక మాటను మనం ధ్యానం చేయబోతున్నాం. ఏంటి ఆ విషయం అంటే, చిన్నవానికి పెద్దవాడు దాసుడయ్యాడట. అది దేవుడిచ్చిన సమాధానం. సాధారణంగా చిన్నవానికి పెద్దవాడు దాసుడు ఎందుకు అవుతాడు? చూడండి పిల్లరా, ఈ రెబెకా ఆ తల్లి గర్భాన 2 జనపదములు, ఒకరు యాసావు, 2 యాకోబులు ఉన్నారు. వీరిద్దరిలో ఒకరు ముందెళ్ళాలంటే ఒకరు ముందెళతామని వీరు పెనుగులాడుతూ వచ్చారు. అయితే విషయం ఏంటంటే, ఇందులో మాట పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతున్నాడు. ఎందుకు దాసుడు అవుతున్నాడు? బాహ్యంగా ఒక మాటను మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. నిజానికి పిల్లలు ఇంకా అప్పటికి పుట్టలేదు. వాళ్ళు పెద్దవారు కూడా అవ్వలేదు. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో పిల్లలు ఇంకా పుట్టి పెద్దవారు కాకమునుపే పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతారని ప్రభు చెప్పారు. అంటే వీళ్ళు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నారని ప్రభు ఎరిగాడు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవడం ఏంటి అంటే, అతను ఒకడు దాసుడిగా ఉండడం దేవునికి ఇష్టమా? దాసిగా జీవించడం దేవుడు సంతోషపడ్డారా? మరలా తర్వాత వచ్చినాల్లో రోమిలికి రాసిన పత్రిక 9:13లో నేను యాకోబును ప్రేమించి తిని యాసావును ద్వేషించి తిని అంటున్నాడు. దేవుడు ఎందుకు ఒక వ్యక్తిని ద్వేషించాడు?
దేవుడు ఎందుకు ఒక వ్యక్తిని ద్వేషించాడంటే, దేవుడు దేవునికి యాసావు అంటే ఇష్టం లేదా? ఇలాగ ఎన్నో ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. లేదా ఒక్కొక్క విషయాన్ని మనం క్లుప్తంగా ధ్యానం చేయబోతున్నాం. పెద్దవాడు చిన్నవానికి దాసుడయ్యాడు. అదే పెద్దవాడు ద్వేషించబడ్డాడు. కారణాలేంటి? దేవుడు పక్షపాతియా? కానే కాదు. సాధారణంగా పిల్లలు ఇంకా పుట్టి పెద్దవారు కాకమునుపు అంటే వాళ్ళు ఇంకా ఏ క్రియలు చేయలేదు. వారి క్రియల ఫలం కాదు. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక రెండో పత్రిక 5:10 ఏముంది? వాని క్రియల చొప్పున దేవుడు తీర్పును తీరుస్తాడు. అంటే ఇంకా వాళ్ళు పిల్లలంటే పుట్టలేదు, పుట్టక మునిపే దేవుడు నిర్ధారణ చేశారు. పిల్లలు ఎందుకు ఇలా జరిగింది అంటే, మనం దేవుని వాక్యాన్ని మన కోణంలో ఎప్పుడు ఆలోచన చేయకూడదు. దేవుని వాక్యాన్ని దైవిక కోణంలోనే ఆలోచన చేయాలి. పాఠం ఏంటంటే, నిజానికి యాసావును దేవుడు ద్వేషించాలనేది ఉద్దేశం కాదు. యాసావును చేసిన దేవుడే యాకోబును చేశాడు. యాకోబుకు ఆయుష్నిచ్చిన దేవుడే యాసావుకు ఆయుష్నిచ్చారు. అయితే దేవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉన్న దేవుడు. ఆయన మన ఆరంభమునే కాదు, మన ముగింపు నెరిగినవాడు. తల వెంట్రుకలలో ఒకటి రాలుటైనను ఆయనకు మరుగైనది కాదు. ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు. ప్రియులారా, ఎందుకు పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతున్నాడంటే, పెద్దవాడు ఎదిగిన తర్వాత జ్యేష్ఠత్వపు హక్కు నమ్మేసుకుంటున్నాడు. ఇదొకటి. జ్యేష్ఠత్వం అనేది దేవుడిచ్చింది. ఆస్తి తండ్రి ఇవ్వచ్చు, ఉద్యోగం చదువు ద్వారా సంపాదించుకోవచ్చు కదా. మంచి భార్యను, అది కూడా దేవుని దానమే. కానీ మనం సెలక్షన్ చేసుకుంటూ మన ప్రయాసపడి తిరుగుతూ వెతుక్కుంటూ ఉండొచ్చు. ఈ లోకంలో కొన్నింటి విషయమై మానవ యొక్క ప్రమేయం ఉంటుంది. కానీ జ్యేష్ఠత్వం అనేది ఏ విధమైన మానవ ప్రమేయం ఉండదు. అది దేవుడే ఇచ్చింది. జ్యేష్ఠులైన వారందరూ ప్రభువునకు ఎంతో కృతజ్ఞులు. ఆమేన్. అది దేవుడిచ్చారు. అయితే యాసావు ఏం చేశాడంటే, ఆ జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు. పిల్లరా, అంటే దేవుడిచ్చిన ఆపర్చునిటీ, దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడిచ్చిన అవకాశం, జ్యేష్ఠుడిగా ఉండాలన్న దైవ నిర్ణయాన్ని అతడు కాలదన్నాడు. దేవుడు ఒక మారు పలుకును, 2 మార్లు పలుకును, తరచుగా పలకడైన. అంటే దేవుడిచ్చిన ఆధిక్యతను ఎప్పుడైతే ఇతడు కాలదన్నాడో దైవిక కృప నుండి తొలగిపోయాడని అర్థం. మొదటి విషయం. ప్రియులారా, ఇంకా మనం తర్వాత చూసినట్లయితే ఈ యాసావు ద్వారా పుట్టినటువంటి వారిని ఏదోమని, శేయీరు మన్యవాసులు అంటూ పిలువబడింటారు. వీరు ఒకానొక కాలాన ఇజ్రాయేలుకి దాసులయ్యారు. అదే కాలాన ఒకానొక సమయాన్ని వీళ్ళు ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేశారు. ఇదే శేయీరు మన్యవాసులు ఓ రోజు వాగ్దాన దేశానికి వెళుతుండగా ఆటంకపరిచారు. అంటే వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళరు, వెళ్ళేవారిని వెళ్ళనివ్వరు. అడ్డగించిన జనాంగం అన్నమాట. ప్రియులారా, దేవుడు యాసావునే కాదు, యాసావు వంశావళి ద్వారా వచ్చిన ఆ ఏదోము వాసులందరూ ఏదోమీలు యొక్క ముగింపును ప్రభు ఎరిగినవాడు. కనుకనే దేవుడు వారిని అలాగని విడిచిపెట్టారు. మనం అనుకోవచ్చు, దేవుడు ఏదైనా చేయగలగడు కదా, ఆ ఏదోము వాసులు కూడా మలచొచ్చు కదా. ప్రియులారా, దేవుడు ఒక సందర్భాన్ని చెప్తాను. 2 రాజుల గ్రంథం 8:12లో ఎలీషా యొద్దకు హజాయేలు వస్తాడు. హజాయేలును చూచినటువంటి ఎలీషా కన్నీళ్ళు పెట్టుకుంటాడు. యజమానుడు, ఎందుకు అలా కన్నీళ్ళు పెట్టుకున్నావు అని అడిగారు. అడిగితే
రానున్న దినాల్లో నీవు ఇశ్రాయేలీయుల మీద ఎలాగున్న తీర్పరిగా ఉండబోతున్నావు, అనేకులను చంపబోతున్నావయ్యా అని చెప్పారు. నిజానికి భవిష్యత్తులో జరగబోయేది హజేలుకు కూడా తెలియదు, కానీ దేవునికి తెలిసి ప్రవక్తకు బయలుపరిచారు. మరి దేవుడు దాన్ని ఆపొచ్చు కదా? లేదు పిల్లరా, దేవుడు ఆపడం కాదు, దేవుడు విషయాన్ని తెలియజేస్తాడు. అయ్యా నువ్వు పలానా స్థితిలో నువ్వు ఇలా ఉండబోతున్నావు, అమ్మ నువ్వు పలానా స్థితిలో నువ్వు ఇలా ఉండబోతున్నావు అని దేవుడు తెలియజేస్తారు. నీకు మేలా కీడనేది తెలియజేస్తారు. దానికి అనుగుణంగా జీవితాన్ని కట్టుకుని మలచబడవలసింది మనం. ఆత్మీయులారా, శేయీరు మన్యవాసులారా, ఏదోము వాసులారా, మీరు ఇలాగ ఉండబోతున్నారు కనుక జీవితాన్ని మలుచుకుంటారా? మలచబడిన జీవితంలో ప్రభువుకు అనుగుణంగా జీవిస్తారా? దేవుని చేతుల్లో కాదు, ఇక మన చేతుల్లోనే ఉంది. ఏదైనా వనంలో మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షమే కాదు, జీవవృక్షం కూడా అక్కడే ఉంది. స్వేచ్ఛని దేవుడిచ్చారు. ఇక నువ్వు ఎలా జీవిస్తావు అనేది నీ చేతుల్లో ఉంది. అతడు మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షఫలాన్ని తిన్న తర్వాత ప్రభు వారు అంటే అతను చెయ్యి చాపి జీవవృక్షాన్ని కూడా అందుకుంటే మనలో ఒకడుగా ఉండిపోదుడేమో అని. అంటే మేలు కీడు రెండూ తన ఎదుట ఉంచాడు. నీ ఇష్టం నువ్వు ఏది కోరుకుంటావో. స్వేచ్ఛ అనేది నీకు ఇవ్వబడింది, నాకు ఇవ్వబడింది. ఆత్మీయులారా, ఇక్కడ ఏదోము అనబడినటువంటి ఏసావుకు కూడా అవకాశం ఇవ్వబడింది. జ్యేష్ఠునిగా దేవుడు చేశారు. జ్యేష్ఠతో నమ్మేసుకుంటాడన్న సంగతి తెలిసినా దేవుడు జ్యేష్ఠుడిగానే పుట్టనిచ్చారు. తర్వాత నా జీవితాన్ని మలుచుకుంటాడేమోనే, తను మలుచుకోలేదు. ఫలితం దాసుడయ్యాడు. అందుకే దేవుడు నేను అతన్ని ద్వేషించాను అన్నాడు. దేవుని పిల్లలుగా మన జీవితంలో దేవుని చేత ద్వేషించబడేవారిగా ఉండాలనేది కాదు, దేవుని చేత దీవించబడేవారిగా ఉండాలని దేవుని ఉద్దేశం. ఏసావు వలె ఉండక యాకోబు వలె ప్రభు చేత ప్రేమించబడదుము గాక. తండ్రి దేవ స్తోత్రం. దీవించి ఆదరించి బలపరిచి మేలుతో నింపండి. కృపా కాపుదల కనికరాలు ఇవ్వండి. సియోనులోని మీ హస్తాన్ని చాపండి. యేసు నామమున ఆమేన్.